ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో చెప్పిన ఒక మాటను చదువుతున్నాను. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మార్క్స్ వార్తలో ఈ మాట చెప్తూ వచ్చారు. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చాడు. దేవుని దగ్గరికి ప్రార్థన కొరకు వచ్చిన తర్వాత దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు మీరు ఏదైతే దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారో, ఆయనను అర్జిస్తున్నారో, ఆయనను యాచిస్తున్నారో, ఆయనకు విజ్ఞాపన చేస్తున్నారో, ఆయనకి మొరపెడుతున్నారో, ఆ ప్రార్థన విన్నపం విషయంలో మీరు అడుగుచున్న వెళ్ళను పొంది ఉన్నామని నమ్మాలంట. అప్పుడు అవి మీకు కలుగును అని ప్రభువారు చెప్తూ వచ్చాడు. దేవునికి ప్రార్థన చేయనప్పుడు, అలా ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడిగేటప్పుడు అవి నేను పొందుకుంటాననే ఒక నమ్మికతో, అవి నేను పొంది ఉన్నానని విశ్వాసంతో ప్రార్థన చేయాలండి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక రోజున ఒక వ్యక్తి ప్రార్థన చేయటం కొరకు, లేదంటే ఆయనకు ఒక విజ్ఞాపన చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు కొండపై నుంచి దిగి వస్తున్నాడు. చాలామంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన శిష్యులు, ప్రజలు ప్రభువారి దగ్గరికి చాలామంది ప్రజలు వెళ్ళారు. వాళ్ళలో ఒక అతను ప్రభువారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నా కుమారుడు దెయ్యం పట్టి బాధపడుతున్నాడు, మోగదైన చెవిటి దెయ్యం అని పడుతూ వచ్చింది. ఆ దెయ్యం అన్ని నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడవేస్తుంది. నీ వలన అయితే నాకు సహాయం చేయి, నన్ను కనుకరించని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అతను అడుగుతూ నీ వలన అయితే అనే మాట అతను వాడుతూ వచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఎవరితో విజ్ఞాపన చేస్తున్నాడో, ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడో, ఆ దేవుడు ఏం చేయగలడో నమ్మికలో పొరపాటుతో ఇట్లా అడుగుతున్నాడు, నీ వలన అయితే అని. చాలాసార్లు దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేయనప్పుడు దేవుడు ఇది చేస్తాడా, దేవుని వలన ఇది అవుతుందా, దేవుడి కార్యం చేయగలడా అనే మనసుతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఆయన సర్వశక్తి గల దేవుడని, ఆయన సర్వోన్నతుడైన దేవుడని, అనంత సృష్టిని నోటి మాటతో కలగజేసిన దేవుడని, ఆ గొప్ప దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చేయగలిగిన దేవుడని నమ్మికతో దేవుణ్ణి అడగాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. అందువలన కావున మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడును అనేసి చెప్తూ వచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో, ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది నేను పొంది ఉన్నానని నమ్మాలి. నిజమే, నీ సమస్య నీకు పెద్దదవ్వచ్చు. ఆ యొక్క మోగదైన చెవిటి దెయ్యం పెట్టిన కుమారుని యొక్క తండ్రి ఆ సమస్య అతనికి పెద్దగా కనపడుతుంది. కారణం ఏంటంటే అనేక సంవత్సరాల నుంచి ఆ బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఆ మోగదైన చెవిటి దెయ్యం తన కుమారునిలో నుంచి వెళ్ళగొట్టించడానికి చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు బహుశా. అది అతని వల్ల అయ్యుండదు, లేదంటే చాలామంది మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా కూడా అయ్యుండదు. ఇప్పుడు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువారి దగ్గర కూడా ఏమంటున్నాడంటే నీ వల్ల అయితే అంటున్నాడు. కొన్నిసార్లు దేవుడి దగ్గర ప్రార్థన చేయటానికి మనం వచ్చి దేవుని వల్ల ఇది అవుతుందా, దేవుడు ఇది చేస్తాడా, దేవుడు ఇది చేయగలడా అన్న ఆలోచనతో ప్రార్థన చేస్తూ ఉంటాం, లేకపోతే అడుగుతూ ఉంటాం. మన సమస్యనే మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు అతనికి ఒక మాట చెప్పాడు.
నీ వలనైతే అని అతను అడుగుతా ఉంటే, కనికరించి నాకు సహాయం చేయమని అతను అడుగుతుంటే, యేసు ప్రభువారు అన్నాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చాడు. ఇతనేమో నీ వల్ల అయితే నాకు సహాయం చేయి అన్నాడు. యేసు ప్రభువారు ఏమన్నాడంటే, నువ్వు నమ్మితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. ఆయన నమ్మాల. మనమైనా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయనప్పుడు ఆయన సర్వోన్నతుడని, సర్వశక్తి కలిగిన దేవుడని, ఈయనంత సృష్టికి సృష్టికర్త అని, నోటి మాటతో ఈయనంత సృష్టిని చేశాడని, ఈ సర్వ సృష్టిని ఆయన పరిపాలన చేస్తున్నాడని, ఈ సృష్టి అంతటిలో ఆయన ఏదైనా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడని మనం నమ్మాలి. యేసుప్రభు వారు అన్నాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు బైబిల్లో ఒక మాట చెప్తూ వచ్చాడు, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందని దేవుడు చెప్తూ వచ్చాడు. దేవునికి అసాధ్యం ఏదీ లేదు. మనమే దేవుడు ఇది చేయగలడా, దేవుడు ఇది చేయగలడా అని మనం అనుకుంటాం. ఇది జరుగుతుందని మనం అనుకుంటాం. మన సమస్యలు మనకి పెద్దగా కనపడతాయి. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు చెప్తున్నాడు. నీ అనారోగ్య సమస్య నీకు పెద్దదవ్వచ్చు. నీ ఆర్థిక సమస్య, నీ అప్పుల భారం నీకు పెద్దదవ్వచ్చు. నీ సమస్యలు, నీ ఇంట్లో ఉండిన సమస్యలు, నీ బిడ్డల సమస్యలు పెద్దవవచ్చు. లేదంటే ఆ యొక్క మోగదైన చెవిటి దయ్యం బట్టి బాధపడుతున్న తండ్రికి దుష్టుడు ఆ ఇంటిని శోధిస్తున్నది పెద్ద సమస్య. మనకి పెద్ద సమస్యలు అవ్వచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మనం నమ్మితే. ఇతను అడిగాడు, ప్రభా నీ వలనైతే అంటున్నాడు. యేసయ్య అంటున్నాడు, నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని యేసయ్య చెప్పి ఆ పిల్లవాడిని తన యొద్దకు తీసుకురమ్మని యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. ఏమనంటే, మగవైన చెవిటి దయ్యమా ఆ పిల్లోడి నుంచి విడిచిపోమ్మని ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. ఇకను ఎన్నడూ అతనిలో ప్రవేశించొద్దని చెప్తూ వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వెంటనే ఆ దెయ్యం ఆ బిడ్డని విలవల్లాడించి నొరగ కక్కించి ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోయింది. ఏదైతే ఆ మోగదైన చెవిటి దెయ్యం పట్టిన బిడ్డను తీసుకుని వచ్చాడో ఆ తండ్రి జీవితంలో ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యమైన కార్యం చూశాడు. ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇబ్బందులు ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ కష్టం బట్టి దేవుడి దగ్గరికి వచ్చి కన్నీరు పెడుతున్నావో, బాధపడుతున్నావో, దుఃఖపడుతున్నావో, అనేకసార్లు ప్రార్థన చేస్తున్నావో, అయితే ప్రార్థన చేయనప్పుడు, అందువలన మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని యేసు ప్రభువారు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నమ్మకంతో ప్రార్థన చేయి, విశ్వాసముతో దేవుణ్ణి అడుగు. నువ్వు అడిగినవన్నీ పొందుకున్నానని నువ్వు నమ్ముట నీ వలనైనప్పుడు దేవుడు సమస్త కార్యాలు నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడు. అట్లాంటి దేవుని యొక్క గొప్ప కృప, దీవెన, ఆశీర్వాదం మీకు కలుగునుగాక. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, కుటుంబాలను దీవించునుగాక. ఆ సర్వోన్నతుడైన దేవాతి దీవెనలు, కృప మనకు తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.